నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. మరి మొత్తానికి మహారాష్ట్రలో ఒక ఉత్కంఠత అయితే వీడింది. మరి ఎవరు అధికారంలోకి రాబోతారు? మరి అటు చూసుకుంటే కాంగ్రెస్ కూటమా, ఇక్కడ చూసుకుంటే బీజేపీ కూటమా అనేది నిన్నటి వరకు ఒక ఉత్కంఠత అయితే మిగిలిపోయింది. మరి అది తీరింది. అది తీరినప్పటికీ ఇంకా ఒక పెద్ద సమస్య చిక్కయితే వాళ్ళకిగా మిగిలిపోయింది. ఆ సమస్యను, ఆ చిక్కును విడిపించడానికి ఎక్కువ సమయం కూడా లేకపోయింది. మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇక్కడ చాలామంది మరి ఎదురు చూస్తా ఉన్నారు. దేశమంతా కూడా ఇప్పుడు మహారాష్ట్ర వైపు ఉన్నది. ఇక్కడ చూసుకుంటే శివసేన పార్టీ నుంచెల్లి షిండే గారు కావచ్చు, ఎన్‌సీపీ నుంచెల్లి అజిత్ పవార్ గారు కావచ్చు, ఇక బీజేపీలో చూసుకుంటే ఇక తాను చాలా ముఖ్యమైన పాత్ర పోషించి ముందుండి నడిపించిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉన్నారు. మరి వీరిలో ముఖ్యమంత్రి ఆ కుర్చీని ఎవరు కైవసం చేసుకోబోతున్నారనేది ఒక క్వెషన్ మార్క్‌గా మిగిలిపోయింది. చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైమ్ చూసుకుంటే శివసేన పార్టీ తరపున షిండే గారికి మరి ఈ అలయన్స్, ఈ కూటమి అయితే అవకాశాన్ని ఇచ్చింది. ఆయననే ముఖ్యమంత్రికి బాధ్యతలు స్వీకరించి మరి నడిపించారు ముందుండి. మరి ఈసారి పోయినసారి మీకు ఇచ్చాం గదా! మరి ఈసారి మాకివ్వండి అన్నట్టు వాళ్ళు ఎన్‌సీపీ చూస్తా ఉన్నది. మరి అతి భారీ ఎక్కువ సీట్లు మెజారిటీ ఊహించని తీరులో మరి కైవసం చేసుకుంది బీజేపీ. మరి క్యాండిడేట్‌ని ఎవరిని పెడతారు? మరి ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ ముగ్గురిలో అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ శివసేన పార్టీ ప్రెసిడెంట్ శివాజీ గారిని కాల్లోకి తీసుకొని ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం మనం. హలో అన్న, హలో. నమస్తే. నమస్తే సింహాద్రి గారు. బావురా అన్న? బాగున్నాను. అన్న నేను లైవ్‌లో ఉన్నా అన్న. మీ ముఖ్యమంత్రి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడా? అయ్యే అవకాశాలు ఉన్నాయా? లేవా? అని ఒక అనాలిసిస్ చేస్తున్నాం అన్న. ఎట్లా ఉందన్న మహారాష్ట్రలో పరిస్థితి ఏంటి? మరాఠా ప్రజలు ఖచ్చితంగా చెప్పాలంటే ఏక్నాథ్ షిండే గారి పరిపాలన నచ్చి హ్మ్. సీఎం అనే వ్యక్తి ఈ విధంగా ఉంటే ప్రజలందరూ కూడా ఆమోదం తెలుపుతారు, హక్కున చేర్చుకుంటారు, హ్మ్. పూలేసి మరి స్వాగతం పలుకుతారు అని చెప్పడానికి ఒక నిదర్శనమే ఏక్నాథ్ షిండే గారి పరిపాలన, మహాయుతికి ఇచ్చినటువంటి ఫలితాలు. ఓకే. ఏక్నాథ్ షిండే గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆడబిడ్డ కోరుకుంటుంది మరాఠా ప్రజలందరూ కూడా అక్కడ. ఓకే. మహారాష్ట్ర ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా హ్మ్. మా నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి, ఒక గ్రామ స్థాయి నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఒక ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యతలు చేపట్టి ఎన్నో అలుపేరుగాని సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1,500 రూపాయల చొప్పున ప్రతి ఒక్క నెల ఆ ఆ డబ్బులు వేసే విధానం ఏదైతున్నదో, ప్రజలకు అందుబాటులో ఉండే విధానం ఏదైతున్నదో, జవాబుదారితనంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అధికారిని ఆ సెట్ చేసే పద్ధతి ఏదైతున్నదో, ప్రతి ఒక్కరిని కలిసే పద్ధతి ఏదైతున్నదో, ఇది ప్రజలకు బాగా కనెక్ట్ అయింది కాబట్టి అక్కడ మహాయుతి ప్రభుత్వం గెలిచింది. దానికి గెలిచింది. మరి అందుకే లాస్ట్ టైము మీకే, అంటే మీ పార్టీ క్యాండిడేట్‌కే అక్కడ ముఖ్యమంత్రి బాధ్యతలనేవి ఇచ్చిండ్రు. మరి ఈసారి ఇచ్చే అవకాశం ఉందా అన్న? ఎందుకంటే పోయినసారి అంటే సరే, ఓకే, పర్లేదు ఒకసారి ఇద్దాం అనుకున్నారు గానీ ఈసారి అటువంటి పరిస్థితి కనిపిస్తుందా? మేమంటే మేము, మాకంటే మాకా కుర్చీ మరి ముగ్గురు కాపు కాసుకొని కూర్చున్నారు గదా! లేదు, ఇక్కడ కుర్చీ గురించి గొడవ అయితే జరగదు. హ్మ్. ఎవరికైనా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని ఎవరికైనా ఉంటది. అది అవకాశం వచ్చినప్పుడు అది మీకైనా ఉంటది, నాకైనా ఉంటది, ఎవరికైనా ఉంటది. హ్మ్. ముఖ్యమంత్రి కావాలనుకోవడం అది అది సహజమే. అది పెద్ద విషయం కాదు. కాకపోతే హ్మ్. నరేంద్ర మోడీ గారు కూడా ఒక ఛాయ్ అమ్మి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి. అతను ఒక దీర్ఘకాలంగా అతను అందించినటువంటి సేవలు కావచ్చు, అతను ఇస్తున్నటువంటి ఇప్పుడు భారతదేశానికి పరుగు ప్రతిష్టలు కావచ్చు, హ్మ్. నిజానికి కూడా ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఇంత క్రేజీ రావడానికి కారణం నరేంద్ర మోడీ గారు. హ్మ్. మహాయుతి కూటమి ఈరోజు బంపర్ మెజార్టీ తోటి గెలవడానికి కారణం ఏక్నాథ్ షిండే గారు. హ్మ్. ప్రజలకు ఓన్లీ తెలుసు ఏక్నాథ్ దేశం షిండే. ఏ విధంగా ఓన్లీ బాధపడుతుందో. ఏక్నాథ్ షిండేనా అన్న? నేను అట్లా మహాయుత చెప్పట్లేను. కూటమి. ఆ! నరేంద్ర మోడీ గారు రాముడు అయితే హ్మ్. నరేంద్ర మోడీ గారికి తోడుగా హనుమంతుడు ఏక్నాథ్ షిండే. ఓకే. మరి వీరిద్దరి మరి సహకారంతోటే ఓకే అన్న. రాముడికి హనుమంతుడి పోస్టు మీరు మీ షిండే గారికిచ్చిర్రు. మరి అజిత్ పవార్‌కి ఏ పోస్ట్ ఇస్తారు? మరి ఇక్కడ దేవేంద్ర ఫడ్నవీస్‌కి ఏ పోస్ట్ ఇస్తారన్న? భరతుడు పోస్ట్ ఇయ్యొచ్చు, లక్ష్మణుడు పోస్ట్ ఇయ్యొచ్చు. ఆ! అట్లనే ఎందుకు అనుకుంటారు? ఓకే.
మాకు అది ఇప్పుడు చెప్తే ఒక క్లారిటీ ఉంటుంది కదా. సముచిత స్థానము ఉంటది. బ్రదర్ నేనేమంటున్నా, ఏక్నాథ్ షిండే గారు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఒక మరాఠా సామాజిక వర్గాన్ని బాగా అతను బాగా మెయింటైన్ చేసే పద్ధతి కావచ్చు, డీల్ చేసే పద్ధతి కావచ్చు, అదొక నచ్చింది, పబ్లిక్ బాగా కనెక్ట్ అయింది. అతను తీసుకొచ్చినటువంటి స్కీములు కావచ్చు, అతను అందించినటువంటి పరిపాలన కావచ్చు, రాత్రి 2 గంటలకి 3 గంటలకు కూడా ముఖ్యమంత్రి అందుబాటులోకి వచ్చే పరిస్థితి. వర్షాలు ఆ ప్రాంతంలో గట్టిగా కురుస్తాయి అంటే రాత్రి ఆ వర్షాలు కురవక ముందుకే ఏక్నాథ్ షిండే గారు అక్కడికి వెళ్ళి బస చేసి అధికారులను మొత్తం అలర్ట్ చేసి సిద్ధంగా ఉండాలి, ఎట్లాంటి ఏమొచ్చినా కానీ సిద్ధంగా ఉండాలని చెప్పే వ్యక్తి. రోడ్డు మీద ఒకరికి యాక్సిడెంట్ అయిందంటే అప్పటికప్పుడు తన అంబులెన్స్ లో యాక్సిడెంట్ అయిన వాళ్ళని హాస్పిటల్ పంపించి వాళ్ళ బాగా క్షేమాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడే పరిస్థితి దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా గొప్ప వ్యక్తే, కాదనట్లేము. అజిత్ పవార్ కూడా గొప్ప వ్యక్తే, వాళ్ళందరూ గొప్ప వ్యక్తులు. మరి ఇప్పుడు ఏ పరిస్థితి ఉంది మహారాష్ట్రలో? మరి ఇప్పుడు ఎవరిని ఎక్కువ చేసే అవకాశం ఉంది? నో డౌట్ నేను చెప్తున్నాను కదా, ఏక్నాథ్ షిండే గారు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నో డౌట్ అవకాశం కాదన్నా, నేను చెప్తున్నా కదా, నో డౌట్ అని చెప్తున్నా, అవకాశం కాదు. ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సరే, అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు వారు ఇంత సేవలు అందించారు కనుక మరి ఆయనను చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయనే ముఖ్యమంత్రి అంటే మీరు చెప్తున్నారు. మరి దాన్ని యాక్సెప్ట్ చేసేయడానికి, అంటే దాన్ని అంగీకరించడానికి అక్కడ దేవేందర్ గారు కావచ్చు, ఇక్కడ అజిత్ గారు కావచ్చు, రెడీగా ఉన్నారా? దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సిద్ధాంత గల కార్యకర్త. ముఖ్యమంత్రి చేసి కూడా ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. సంఘ పరివారం నుంచి వచ్చే వ్యక్తులు ఈ విధంగా ఎట్లాంటి త్యాగానికైనా ఒడిగడతారు. నిజం చెప్పాలంటే దానికి గొప్ప నిదర్శనమే దేవేంద్ర ఫడ్నవీస్ గారు. కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆల్రెడీ సాక్రిఫైస్ చేసిరు. భారతీయ జనతా పార్టీలో ఈ రోజు ముఖ్యమంత్రి పీఠం వదిలేస్తారు, రేపు ప్రధానమంత్రి పీఠం కూడా రావచ్చు, రేపు కేంద్ర మంత్రి కూడా కావచ్చు, రేపు పార్టీ ప్రెసిడెంట్ కూడా కావచ్చు. ఈ రోజు శివసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కోసము మేము ఏ రాష్ట్రంలో కూడా పోటీ చేయలేదు. గతంలో ఒక 6 నెలల కింద పార్లమెంట్ ఎలక్షన్స్ లో 545 స్థానాలకి కేవలం 14-15 స్థానాలు మాత్రమే పోటీ చేసినాం మహారాష్ట్రలో. ఎవరి కోసం? భారతీయ జనతా పార్టీ కోసం. సుస్థిరమైనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అందిస్తున్నారు. ఆయనకు జేజేలు పలకాలి, ఓటు ఎక్కడ చీలిపోవద్దు, నరేంద్ర మోడీ గారు పరిపాలన ఇంకా దేశంలో కొనసాగాలి, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి గెలవాలని చెప్పి మేము ఎక్కడ కూడా రెబల్స్ కూడా పోటీ చేయలేదు. మేము ఎక్కడ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీకి మేము ఆపోజిట్ గా నిలబడలేదు, వాళ్ళకు మద్దతుగా నిలబడ్డాం, వాళ్ళ గెలుపులో భాగమైనాం. మేము త్యాగం చేసినాం. దేవేంద్ర ఫడ్నవీస్ గారు త్యాగం చేసిరు, గొప్ప త్యాగం అది. మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేయలేదు, రాజస్థాన్ లో పోటీ చేయలేదు, ఛత్తీస్గఢ్ లో పోటీ చేయలేదు, మధ్యప్రదేశ్ లో పోటీ చేయలేదు. రానున్న రోజులలో ఇంకా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వాళ్ళు చేసిందే త్యాగం అని మీడియా ఛానల్స్ చూపిస్తున్నాయి. మేము కూడా ఇక్కడ త్యాగమే చేస్తున్నాము. తెలంగాణలో త్యాగం చేసినాము, రాజస్థాన్ లో చేసినాము, పార్లమెంట్ ఎలక్షన్స్ లో త్యాగం చేసినాము. బాల్ ఠాక్రే గారు మరాఠాలనే నేను ఉంటా, మీరు దేశవ్యాప్తంగా ఉండండి అని చెప్పి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారికి, లాల్ కృష్ణ అద్వానీ గారికి, ప్రమోద్ మహాజన్ గారికి ఏదైతే మాట ఇచ్చిందో మాటకు కట్టుబడి ఉండి ఎక్కడ కూడా శివసేన పార్టీని పెంచలేదు. గట్టిగా చెప్పాలంటే ఈరోజు భారతదేశంలో ఏకైక గొప్ప హిందుత్వ పార్టీ ఏదైనా ఉందంటే అది శివసేన పార్టీ. భారతీయ జనతా పార్టీ కూడా అదే సిద్ధాంతం ఉంటుంది. నేను ఆ పార్టీ గొప్పదా ఈ పార్టీ గొప్పదా నేను చెప్తలేను. ఆ పార్టీ గొప్పది కాబట్టి ఆ పార్టీతో మేము పయనిస్తున్నాం. 100% గొప్పదే. ఇప్పుడు ఓవరాల్ గా ఏమంటారన్నా, మీ నాయకుడే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అంటారు? నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మహారాష్ట్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి ఏక్నాథ్ షిండే గారికి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి పీఠం ఎక్కించేందుకు అమిత్ షా గారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా వాళ్ళే ముందుకొచ్చి మరి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిస్తారని చెప్పేసి మాకు పూర్తి విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. మేము నరేంద్ర మోడీ గారిని నమ్ముతున్నాము, భారతీయ జనతా పార్టీని నమ్ముతున్నాము. ఖచ్చితంగా ఏక్నాథ్ షిండే గారు ముఖ్యమంత్రిగా ఉంటే రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో 48 స్థానాలకు 48 స్థానాలు గెలుస్తారని భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి విశ్వాసం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఏక్నాథ్ షిండే గారు ముఖ్యమంత్రి ఉంటారని మాకు పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి మరి ఇది పరిస్థితి. ఏమంటా ఉన్నారంటే ఏక్నాథ్ షిండే గారికి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కుర్చీని కట్టబెట్టే యోచనలో ఉన్నట్టయితే మరి వీరు చెప్తా ఉన్నారు. వాస్తవానికి అక్కడ చూసుకుంటే మరి దేవేంద్ర ఫడ్నవీస్ గారు మరి కాంప్రమైజ్ అవుతారా లేదా అనేది అయితే ఇంకా కూడా ఒక క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే
చాలా అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ అక్కడ గెలుచుకోవడం చూసినాం. అంటే కూటమిలో భాగంగా ఉన్నప్పుడు వీళ్ళ సపోర్ట్ ఎంతైతే అవసరం ఉన్నదో, ఆ సపోర్ట్‌కి ధీటుగా అంటే నా పవరు మీ కూటమితో ఉన్నా, లేకున్నా దిస్ ఈజ్ మై పవర్ అని ప్రూవ్ చేసుకునే విధంగా మరైతే అక్కడ బీజేపీ సీట్లయితే గెలుచుకున్నది. మరి మొత్తానికి చాలా భారతదేశంలో రాను, 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 రాను ఈ కూటమిల వల్ల ఏమైపోతా ఉందంటే, ప్రతిపక్షాలనేవి లేకుండా అయిపోతా ఉన్నాయి. ఇవాళ మహారాష్ట్ర రిజల్ట్స్ తోటి ఏం జరిగింది? 7వ రాష్ట్రం. భారతదేశంలో 7వ రాష్ట్రంలో మొత్తం 7 రాష్ట్రాలకు గాను ప్రతిపక్షాలు లేవు. ఈ కూటమి అన్నీ గూడా ఒక అలయన్స్‌గా ఏర్పడి ప్రతిపక్షాన్నే లేకుండా చేసేసినాయి. మరి ఇది మంచికి దారితీస్తదా? చెడుకు దారితీస్తదా? ఎదురు జూడాలి. అదంతా గూడా మరి ఇంకో అంశం. మరి మొత్తానికైతే ఇది ఉత్కంఠత. ఇక్కడ చూసుకుంటే ఇక మరి ఏక్నాథ్ షిండే గారు కావచ్చు, అజిత్ పవార్ గారు కావచ్చు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు కావచ్చు, హోరాహోరీగా ఎక్కువ అయితే ఇక్కడ పేర్లు వినిపిస్తున్నాయి. ఏక్నాథ్ షిండే అండ్ దేవేంద్ర ఫడ్నవీస్ గారి మధ్య అయితే ఒక పోటీ ఉన్నట్టయితే మరి తెలుస్తా ఉంది. ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది ఇవాళ సాయంత్రం లోపు తేలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే రేపటితో పదవి కాలం ముగియనున్నది. ఈలోపే వీళ్ళు గవర్నర్‌కి సమర్పించాల్సి ఉంటుంది కనుక మరి ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరి వీళ్ళు ఎన్నుకుంటున్నారనేది కూడా వీళ్ళు ప్రకటించాల్సి ఉంటుంది. సో ఇవాళ సాయంకాలం కల్లా ఆ ఉత్కంఠత వీడనున్నది. లెట్స్ వెయిట్ అండ్ సీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.